హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏఎన్ఎం సిలబస్లో ఇచ్చినటువంటి థర్డ్ యూనిట్లో ప్రైమరీ మెడికల్ కేర్ అనే లెసన్ నుంచి కొన్ని ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియోలో క్లాస్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ కూడా తెలిసిందే, మన ఛానల్లో సిలబస్ ప్రకారం ప్రతిరోజు కూడా ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో వీడియో క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాము. మన టెస్ట్ సిరీస్లో మీకు ఛానల్లో ఏవైతే ఎంసీక్యూస్ చెప్తున్నామో వాటికంటే చాలా ఎక్కువ, అంటే దాదాపుగా 7,000కు పైగా ఎంసీక్యూస్తో టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఆ టెస్ట్ సిరీస్ మీరు ఇంతవరకు తీసుకోకపోతే తప్పనిసరిగా బై చేసి ప్రాక్టీస్ చేయండి. మీరు ఎలాంటి పుస్తకాలైనా చదువుకోండి, పర్వాలేదు, కానీ మన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చాలామంది డౌట్ అయితే ఉంది, ఈ టైంలో టెస్ట్ సిరీస్ తీసుకుంటే వేస్ట్ ఏమో అనుకుంటున్నారు. అలా అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఇప్పుడు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్కి ఏ లెవెల్లో ఉపయోగపడుతుంది, ఇంకా ఏమైనా చదవాల్సిన అవసరం లేదా, లేకపోతే ఒక మోడల్ పేపర్ అనేది మీరు అటెంప్ట్ చేస్తే ఎన్ని మార్కులు వస్తున్నాయి, అంటే మెయిన్ ఎగ్జామ్లో మీకు ఎన్ని మార్కులు రావచ్చు, ఇలాంటిదంతా కూడా కవర్ అవుతుంది. అంతేకాకుండా ప్రశ్నల సరళి ఎలా ఉంది, ప్రశ్నకు వాళ్ళు ఇస్తున్నటువంటి సమయం మీకు సరిపోతుందా లేదా, ఇలాంటిదన్నిటిపై కూడా మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు టెస్ట్ సిరీస్ చాలామంది తీసుకొని మాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవాలంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ మరియు పేరు ఇచ్చి లాగిన్ అయితే అందులో ఈ కోర్స్ కనిపిస్తుంది స్టోర్ సెక్షన్లో. అక్కడి నుంచి మీరు దీన్ని బై చేస్తే అందులో ఉన్న కంటెంట్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. సో మీరు ప్రతిరోజు కూడా మీకు నచ్చిన సమయంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మేము పెట్టే సమయంలో కాదు, మీకు ఏ టైంలో నచ్చితే ఆ టైంలో. ఇప్పటి వరకు మేము పెట్టిన అన్ని టెస్టులు ఓపెన్ అవుతాయి. త్వరలో మేము పెట్టబోయే టెస్టులు కూడా ఓపెన్ అవుతాయి. ఇందులో మోడల్ పేపర్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. ప్రతిరోజు కొత్త మోడల్ పేపర్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాము. కోర్స్ తీసుకున్న వారు ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఈరోజు మొదటి ప్రశ్న ఏమిటి అంటే, ప్రాథమిక ఆరోగ్య సేవలు అంటే ఏమిటి అని ఇచ్చారు. అంటే వాట్ ఆర్ ద ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఆరోగ్య బోధనలు, ఆప్షన్ బి ఆరోగ్య పరీక్షలు, ఆప్షన్ సి మందుల పంపిణీ అండ్ ఆప్షన్ డి స్వస్థత ప్రోత్సాహం అని ఇవ్వడం జరిగింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అంటే ఆరోగ్య బోధనలు లేదా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ప్రాథమిక ఆరోగ్య సేవలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మన టెస్ట్ సిరీస్లో ప్రతి ప్రశ్నకి కూడా ఉంటుంది. మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే కనిపిస్తుంది. అలాగే ఈ పీడిఎఫ్లు కూడా మీకు యాప్లో పెడుతున్నాము, వాటిని కూడా ఓపెన్ చేసి మీరు చదువుకోవచ్చు. అన్లిమిటెడ్ టైమ్స్ యాక్సెస్ అయితే ఇచ్చాము. మరి ఈ మొదటి ప్రశ్నకు ఆన్సర్ ఏమిటి అంటే, ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రజల ఆరోగ్య పరీక్షలు, మేనేజ్మెంట్ మరియు ఆరోగ్య విద్యకు సంబంధించినటువంటి సేవలను అందించడం అయితే చేస్తుంది. కాబట్టి ఆరోగ్య బోధనలు అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి జ్వరం ఉన్నప్పుడు సరైన చర్య ఏమిటి అని అడిగారు. వాట్ షుడ్ బి డన్ వెన్ ఏ పర్సన్ హ్యాజ్ ఏ ఫీవర్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ చూస్తే వారు మంచం మీద పడి ఉండాలి. అలాగే ఆప్షన్ బి వారికి వెచ్చని నీరు ఇవ్వాలి. ఆప్షన్ సి వారు వైద్యుని వద్దకి వెళ్ళాలి. ఆప్షన్ డి వారిని ఆహారం తీసుకోవడానికి ప్రేరేపించాలి అని ఇచ్చారు. మరి ఒక వ్యక్తికి జ్వరం ఉన్నప్పుడు కరెక్ట్గా మనం ఏం చేయాలి, వారిని వైద్యుని వద్దకి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దే షుడ్ విజిట్ ఏ డాక్టర్ అన్నమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే జ్వరం ఉన్నప్పుడు సాధారణంగా ఒక వ్యక్తికి వైద్య సలహా అనేది తప్పనిసరిగా అవసరమైతే ఉంటుంది. వెన్ ఏ పర్సన్ హ్యాస్ ఎ ఫీవర్ దే యూజువల్లీ నీడ్ మెడికల్స్ అడ్వైస్ అండ్ ట్రీట్మెంట్ అన్నమాట. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. నాణ్యమైన మాంసం ఆహారం ఎప్పుడు తీసుకోవాలి? వెన్ షుడ్ క్వాలిటీ మీట్ బి కన్జ్యూమ్డ్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ ప్రతిరోజు, ఆప్షన్ బి వారాంతంలో అంటే వీకెండ్స్, ఆప్షన్ సి వారంలో ఒకరోజు లేదా ఒకసారి వన్స్ ఎ వీక్, అండ్ ఆప్షన్ డి పండగల రోజుల్లో అంటే ఆన్ ఫెస్టివల్ డేస్ అని కూడా ఇవ్వడం జరిగింది. మరి నాణ్యమైన మాంసాహార ఆహారం ఎప్పుడు తీసుకోవాలంటే వారంలో ఒకరోజు అయితే మనం తీసుకోవచ్చు. వారంలో వన్ టైం అయితే తీసుకోవడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది. సో నాణ్యమైన మాంసం ఆహారం వారంలో ఒకసారి తీసుకోవడం ఒక సరైన అలవాటుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, స్నానాలు చేసేటప్పుడు నీటి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? వాట్ షుడ్ బి
ద టీచర్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ వెన్ బాతింగ్. అంటే మనం స్నానం చేసేటప్పుడు మనం స్నానానికి ఉపయోగించేటువంటి నీటి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి అని ఇచ్చారు. ఆప్షన్ ఏ 10 నుంచి 15 డిగ్రీలు, ఆప్షన్ బి 15 నుంచి 20 డిగ్రీలు, ఆప్షన్ సి 20 నుంచి 30 డిగ్రీలు, ఆప్షన్ డి 30 నుంచి 40 డిగ్రీలు ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 30 నుంచి 40 డిగ్రీల మధ్య ఉండాల్సి ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో స్నానాలు చేసేటప్పుడు నీటి ఉష్ణోగ్రత సాధారణంగా 30 నుంచి 40 డిగ్రీలు ఉండాలి. తద్వారా ఇది శరీరానికి హానికరంగా ఉండదన్నమాట. ఓకేనా. తర్వాత ఆరోగ్యంతో సంబంధం లేకుండా ఎందుకు వ్యాయామం చేయాలి? ఆప్షన్ ఏ శక్తిని పెంచుతుంది, ఆప్షన్ బి ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆప్షన్ డి ఇది విచారం కలిగిస్తుంది, అండ్ ఆప్షన్ డి నిద్రకు అడ్డంకి చేస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అండి. ఇదేం చేస్తుంది? వ్యాయామం చేయడం వల్ల మనకి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్ అన్నమాట. వ్యాయామం ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది మరియు సుఖంగా నిద్రపోవడంలో కూడా మనకి ఇది సహాయపడుతుంది. తర్వాత ప్రశ్న, గర్భిణీ స్త్రీకు సరైన పోషకాహారం ఏమిటి? వాట్ ఈస్ ద ప్రాపర్ న్యూట్రిషన్ ఫర్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్? ఆప్షన్ ఏ ఎక్కువ మాంసం అంటే మోర్ మీట్, ఆప్షన్ బి ఎక్కువ కూరగాయలు, ఎక్కువ పాలు, అలాగే సరైన స్థాయిలో మరియు సమతుల్య ఆహారం అని చెప్పి ఆప్షన్ డి ఇచ్చారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అండి. ఎందుకంటే గర్భవతి మహిళలు సరైనటువంటి స్థాయిలో సమతుల్య ఆహారం అనేది తీసుకోవాలి. ఇదేం చేస్తుంది? ఆమె మరియు బిడ్డకు ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించడం అయితే చేస్తుందన్నమాట. అంటే ఆరోగ్యం అనేది ఆ యొక్క ఆమె అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కు అలాగే బిడ్డకి ఇద్దరికీ కూడా ఆరోగ్యం అనేది అందించడం అయితే జరుగుతుంది. ఓకే. తర్వాత రక్తపోటు అంటే ఏమిటి? వాట్ ఈజ్ బ్లడ్ ప్రెషర్? బ్లడ్ ప్రెషర్ లేదా బీపీ అంటే ఏమిటి అని అడిగారు. ఆప్షన్ ఏ హృదయ స్పందన రేటు, ఆప్షన్ బి రక్తంలో కొవ్వు స్థాయి, ఆప్షన్ సి గుండె మీద రక్తం ద్వారా ఒత్తిడి, ఆప్షన్ డి రక్తంలో ప్రోటీన్ల స్థాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గుండె మీద రక్తం ద్వారా ఒత్తిడి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అనేది రక్తం హృదయానికి మరియు రక్తనాళాలకు పంపించే ఒత్తిడిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత ప్రశ్న, శ్వాసకోశ సంక్షోభం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద రెస్పిరేటరీ క్రైసిస్? ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ హృదయ సంబంధిత సమస్యలు, ఆప్షన్ బి శ్వాస తీసుకోవడంలో కష్టాలు, ఆప్షన్ సి పక్షవాతం లేదా పారాలసిస్, ఆప్షన్ డి ఏంటండి జ్వరం. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? శ్వాస తీసుకోవడంలో కష్టాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శ్వాసకోశ సంక్షోభం అనేది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితిగా మనం చెప్పొచ్చు. మరి ఇదేంటి? ఇది ఒక ప్రమాదకరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత మానసిక ఆరోగ్య నిర్వహణకు ఏమి అవసరం? వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ మెంటల్ హెల్త్ మెయింటెనెన్స్? ఆప్షన్ ఏ మానసిక శాంతి, ఆప్షన్ బి ఎక్కువ నిద్ర, ఆప్షన్ సి ఎక్కువ పని, ఆప్షన్ డి ఎక్కువ వినోదం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మానసిక శాంతి లేదా మెంటల్ పీస్ అండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మానసిక ఆరోగ్యం పోషించడానికి మానసిక శాంతి అవసరం. ఒత్తిడి మరియు ఆందోళనలకు దూరంగా ఉండడం కూడా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, డీహైడ్రేషన్ అంటే ఏమిటి? వాట్ ఈస్ డీహైడ్రేషన్? రక్తంలో నీటి స్థాయి పెరగడాన్ని డీహైడ్రేషన్ అంటారు అని వీళ్ళు ఇచ్చారు. అవునా కాదనేది మనం చూస్ చేసుకోవాలి. అలాగే శరీరంలో నీటి కొరత అంటున్నారు. ల్యాక్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాడీ, అధిక నీరు తీసుకోవడం. అలాగే శరీరంలో ప్రోటీన్ కొరత. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అండి. శరీరంలో నీటి కొరత, ల్యాక్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాడీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డీహైడ్రేషన్ అనేది శరీరంలో నీటి కొరత రావడం. ఇదేంటి? ఆరోగ్యానికి హానికరమైనది. ఓకేనా. తర్వాత ప్రశ్న, టీకాలు ఎందుకు అవసరం? వై ఆర్ వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్? ఆప్షన్ ఏ విచారం నిరోధించడానికి, టు ప్రివెంట్ రిగ్రెట్, ఆప్షన్ బి వ్యాధులను నివారించడానికి, ఆప్షన్ సి జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి, ఆప్షన్ డి అధిక శక్తిని పొందడానికి. మరి టీకాలు ఎందుకు అవసరమండి? వ్యాధులను నివారించడానికి, టు ప్రివెంట్ డిసీజెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో టీకాలు వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి మరియు జప్తు చేసిన వ్యాధుల నుంచి రక్షణను కూడా అందించడం జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, అనారోగ్య వ్యక్తికి ఆహారం ఎలా అందించాలి? హౌ షుడ్ డైట్ బి ప్రొవైడెడ్ టు యాన్ అన్హెల్తీ పర్సన్? అనారోగ్య వ్యక్తికి ఆహారం మనం ఎలా అందించాలి? ఆప్షన్స్లో ఉదయం ఒకేసారి అందించాలని ఇచ్చారు. ఆప్షన్ బిలో మధ్యాహ్నం ఒకేసారి అని ఇచ్చారు. ఆప్షన్ సిలో ప్రతిరోజు కూడా సమయానుసారం అని చెప్పారు. ఆప్షన్ డిలో ఇష్టానుసారం అని కూడా ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ప్రతిరోజు సమయానుసారం ఇవ్వడం అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి ఆరోగ్యకరమైన ఆహారం ప్రతిరోజు ఒకే సమయాన్న సరిపడినదిగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి కోలుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ప్రశ్న, జబ్బును నిరోధించడానికి ఏది ముఖ్యమైనది? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఇల్నెస్? ఆప్షన్ ఏ మంచి ఆహారం, ఆప్షన్ బి క్రీడలు ఆడటం, ఆప్షన్ సి బోధన మరియు శిక్షణ, ఆప్షన్ డి విశ్రాంతి. మరి జబ్బుని నిరోధించడానికి ముఖ్యమైనది మంచి ఆహారం అండి. గుడ్ డైట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మంచి ఆహారం ఏం చేస్తుంది? శరీరాన్ని బలంగా ఉంచుతుంది మరియు అనేక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్, పర్యావరణ రక్షణ ఎప్పుడు అవసరం? వెన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ నెససరీ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ ఎల్లప్పుడూ, ఆల్వేస్, ఆప్షన్ బి ఒక్కసారి, ఆప్షన్ సి కొన్ని రోజుల్లో, అండ్ ఆప్షన్ డి ఒక సంవత్సరం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఎప్పుడు లేదా ఆల్వేస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో పర్యావరణాన్ని ఎప్పటికప్పుడు రక్షించడం అనేది మన ఆరోగ్యానికి అవసరంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత, వ్యాధుల పట్ల చురుకైన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి? వై షుడ్ యాక్టివ్ ప్రికాషన్స్ బీ టేకెన్ అగేన్స్ట్ డిసీజెస్? ఆప్షన్ ఏ శక్తి పెరుగుతుంది కాబట్టి వ్యాధుల పట్ల చురుకైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఆప్షన్ బి వ్యాధులు నివారించడం కోసం అంటున్నారు. ఆప్షన్ సి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అని ఇచ్చారు. అండ్ ఆప్షన్ డి శాంతిని ఉంచడంలో అని కూడా ఇవ్వడం జరిగింది. మరి వ్యాధుల పట్ల చురుకైన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే వ్యాధులను నివారించడానికి, టు ప్రివెంట్ డిసీజెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? తర్వాత ప్రశ్న, మళ్ళీ రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాట్ ఆర్ ప్రికాషన్స్ ఫర్ రిలాప్స్? ఆప్షన్ ఏ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవడం, ఆప్షన్ బి వ్యాయామం చేయడం, ఆప్షన్ సి మందులు సమయానికి తీసుకోవడం, అండ్ ఆప్షన్ డి సమయపూర్వక నిద్ర. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మందులు సమయానికి తీసుకోవడం అనేదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పునఃస్థితిని నివారించడానికి సమయానికి మందులు తీసుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, తర్వాత హైజీన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ హైజీన్? శరీరాన్ని సురక్షితంగా ఉంచడాన్ని హైజీన్ అంటారని ఆప్షన్ ఏ ఇచ్చారు. శరీరాన్ని శుభ్రంగా ఉంచడం అనేది హైజీన్ అంటున్నారు. ఆప్షన్ సి ఆరోగ్య సంరక్షణ, ఆప్షన్ డి జ్వరాన్ని తగ్గించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శరీరాన్ని శుభ్రంగా ఉంచడం అనేది అవుతుంది అన్నమాట. ఎందుకంటే హైజీన్ అనేది శరీరాన్ని శుభ్రంగా ఉంచడం, ఇదేం చేస్తుంది? ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. సో హైజీన్ ఈజ్ కీపింగ్ ద బాడీ క్లీన్ విచ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ హెల్త్. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్స్లో జాగ్రత్తగా వెళ్ళడంలో ముఖ్యమైనది ఏమిటి? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ వెన్ మూవింగ్ కేర్ఫుల్లీ? ఆప్షన్ ఏ దృష్టిని నిర్వహించడం, ఆప్షన్ బి వేగంగా నడక, ఆప్షన్ సి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, ఆప్షన్ డి ప్రదర్శన. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. దృష్టిని నిర్వహించడాన్ని మనం చూసుకుంటే మెయింటెనెన్స్ ఫోకస్ అనేదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ప్రమాదాలను నివారించడానికి జాగ్రత్తగా కదులుతున్నప్పుడు దృష్టిని నిర్వహించడం చాలా చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత, స్వచ్ఛమైన నీటి వనరులను ఎక్కడ పొందాలి? వేర్ షుడ్ క్లీన్ వాటర్ సోర్సెస్ బి అబ్టైన్డ్? ఆప్షన్ ఏ జలాశయాలు, వీటినే మనం ఇంగ్లీష్లో రిజర్వాయర్స్ అని పిలుస్తాం. ఆప్షన్ బి కాలువలు, వీటినే కెనాల్స్ అని పిలుస్తాం. ఆప్షన్ సి శుద్ధమైన వాగులు, క్లీన్ స్ట్రీమ్స్, అండ్ ఆప్షన్ డి స్వచ్ఛమైన నీటి సరఫరా, క్లీన్ వాటర్ సప్లై. మరి స్వచ్ఛమైన నీటి వనరులు ఎక్కడ పొందాలండి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి ఏంటి? స్వచ్ఛమైన నీటి సరఫరా, క్లీన్ వాటర్ సప్లై అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన ఆరోగ్యానికి స్వచ్ఛమైన నీటి సరఫరా అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది. నెక్స్ట్,
బిడ్డల సంక్రమణ ఆరోగ్య సమస్యలను ఎలా నివారించాలి, హౌ కెన్ చైల్డ్హుడ్ కమ్యూనికబుల్ హెల్త్ ఇష్యూస్ బీ ప్రివెంటెడ్ అని ఇచ్చారు. 1 టీకాలు తీసుకోవడం, 2 సరైన ఆహారం, అలాగే 3 ఎక్కువ క్రీడలు, 4 ఎక్కువ విశ్రాంతి. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ టీకాలు తీసుకోవడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా చిన్ననాటి సంక్రమిత వ్యాధులను మనం నివారించవచ్చు అన్నమాట. తర్వాత అలర్జీలు ఎప్పుడు ఉంటాయి? వెన్ డు అలర్జీస్ అక్కర్స్? ఆప్షన్ ఏ ఎక్కువగా తినడం వల్ల, అంటే ఓవర్ ఈటింగ్. ఆప్షన్ బి ప్రమాదకరమైన పదార్థాలు ఉపయోగించడం. ఆప్షన్ సి వాతావరణ మార్పులు. ఆప్షన్ డి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, అంటే అన్హెల్తీ ఫుడ్గా మనం చెప్తాం. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి అండి. హానికరమైన పదార్థాలతో పరిచయం కారణంగా తరచూ అలర్జీలు సంభవిస్తాయి. అలర్జీస్ ఆఫెన్ అక్కర్ డ్యూ టు కాంటాక్ట్ విత్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్వచ్ఛమైన శ్వాసను ఎలా పొందవచ్చు? హౌ కెన్ క్లీన్ ఎయిర్ బీ అబ్టైన్డ్? ఆప్షన్ ఏ గ్రీనరీతో ఉన్న ప్రదేశంలో నివసించడం. ఆప్షన్ బి ఎక్కువ ధూళితో ఉన్న ప్రదేశంలో. ఆప్షన్ సి సిగరెట్ పొగ వదిలేయడం. ఆప్షన్ డి పైవన్నీ అని ఇచ్చారండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. ఇవన్నీ కూడా ఉంటేనే మనం స్వచ్ఛమైనటువంటి శ్వాసను పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే స్వచ్ఛమైన గాలిని పొందడానికి మనం ఏం చేయాలి? పచ్చని ప్రదేశాల్లో నివసించాలి, దుమ్మును నివారించాలి, మరియు ధూమపానం కూడా మానేయడం కూడా అవసరమైతే అవుతుంది. సో ఆప్షన్ డి పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. 7 రోజులు పొడవునా ఏది మంచిది? వాట్ ఈస్ గుడ్ ఫర్ ఏ 7-day పీరియడ్? ఆప్షన్ ఏ మంచి విశ్రాంతి, గుడ్ రెస్ట్. ఆప్షన్ బి జాగ్రత్తగా వ్యాయామం. ఆప్షన్ సి అవసరమైన ఆహారం. ఆప్షన్ డి పర్యవేక్షణ. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఎగ్జాక్ట్లీ ఆప్షన్ ఏ అండి. అంటే ఏంటి? మంచి విశ్రాంతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆరోగ్యవంతమైన జీవన శైలి కోసం 7 రోజులు పొడవునా మంచి విశ్రాంతి అవసరం. గుడ్ రెస్ట్ ఓవర్ ఏ 7-day పీరియడ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టీకాలు ఎందుకు అవసరం అవుతాయి? వైఆర్ వ్యాక్సిన్స్ ఆర్ నెసెసరీ? ఆప్షన్ ఏ శరీరానికి రక్షణ కల్పించేందుకు, టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ది బాడీ. ఆప్షన్ బి శక్తిని పెంచేందుకు, టు ఇంక్రీజ్ ఎనర్జీ. ఆప్షన్ సి జ్ఞాపక శక్తి పెంచడానికి. అండ్ ఆప్షన్ డి మనోహరమైనటువంటి బంధాలు ఏర్పరిచేందుకు, టు క్రియేట్ బ్యూటిఫుల్ బాండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అండి. శరీరానికి రక్షణ కల్పించేందుకు టీకాలు అనేవి అవసరం అవుతాయి. టీకాలు శరీరానికి రక్షణ కల్పించేందుకు అవసరం. పలు వ్యాధులను నివారించడంలో ఇవి సహాయపడతాయి. తర్వాత ప్రశ్న 25వ ప్రశ్న అండి. శరీరంలో నీటి స్థాయిని కాపాడుకోవడం ఎలా? హౌ టు మెయింటైన్ వాటర్ లెవెల్స్ ఇన్ ద బాడీ? హౌ టు మెయింటైన్ వాటర్ లెవెల్స్ ఇన్ ద బాడీ? ఆప్షన్ ఏ ఎక్కువ జ్యూస్ తీసుకోవడం. ఆప్షన్ బి మినరల్ వాటర్ తీసుకోవడం. ఆప్షన్ సి ఎక్కువ నీరు త్రాగడం. అండ్ ఆప్షన్ డి శరీరాన్ని చల్లగా ఉంచడం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఎక్కువగా నీరు తాగడం అనేది. శరీరంలో నీటి స్థాయిని కాపాడుకోవడం కోసం మనం ఏం చేయాలి? ఎక్కువగా నీరు తాగడం అనేది ముఖ్యం. టు మెయింటైన్ వాటర్ లెవెల్స్ ఇన్ ద బాడీ, డ్రింకింగ్ మోర్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ అన్నమాట. సో ఇవండి ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కొన్ని ఎంసీక్యూస్ అనేవి ప్రైమరీ మెడికల్ కేర్ అనేటువంటి టాపిక్ నుంచి చూడడం జరిగింది. మరికొన్ని ఎంసీక్యూస్తో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా టెస్ట్ సిరీస్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మన యొక్క టెస్ట్ సిరీస్లో ఇలాంటి ప్రశ్నలు అనేవి కుప్పలుగా ఉన్నాయి. ఎంత ప్రాక్టీస్ చేయాలనుకుంటే అన్ని ప్రశ్నలు అయితే కనిపిస్తూనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.